యేసు ప్రభువు మీద రకరకాలైన అబద్ధ సాక్ష్యాలను పెట్టేసి ఆయన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. ఒకప్పుడు ఇదే మనుషులు కరెక్ట్గా ఒక వారం రోజులు ఇంకా గడవక ముందే మట్టల ఆదివారం రోజున అక్లమేషన్స్ జరిగాయి. అక్కడున్న వాళ్ళందరూ కూడా గట్టిగా కేకలు వేశారు, హీఈస్ ద మెస్సయ, ఇగో ఇతనే మెస్సయ, మనల్ని రక్షించడానికి వచ్చాడు, హోసన్నా జయమని కేకలు వేసిన ఆ అక్లమేషన్స్ అన్నీ కూడా ఈ రోజున అక్యూజేషన్స్గా మారిపోయాయి. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈయనే మా రక్షకుడు, హోసన్నా అని కేకలు వేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంపండి, క్రూసిఫై హిమ్, సిలువ వేసేయండి అని కేకలు వేయడం ప్రారంభించారు. మనిషి స్వభావం కొన్నిసార్లు నీటి మీద రాతల వలె మారిపోతూ ఉంది. మనిషి స్వభావం నీటి మీద రాతల వలె మారుతూ ఒకప్పుడు ఒకలా, మరొకప్పుడు ఒకలా, ప్రయోజనం దొరికితే ఒకలా, ప్రయోజనం లేకపోతే మరొకలా, లాభం వస్తే ఒకలా, లాభం లేకపోతే ఒకలా ప్రవర్తించే మానవ స్వభావం ఎంత దౌర్భాగ్యమైందో మనం గమనించాలి. ఆయన అరెస్ట్ చేయడం, ఆయన ట్రయల్ చేయడం, ఆయన మీద డెత్ సెంటెన్స్ ప్రకటించడం అంతా కూడా రాత్రి వేళ జరిగిపోయాయి. యేసు ప్రభు వారి అన్యాయపు తీర్పును ఎందుకంటామో తెలుసా? ప్రపంచంలో ఏ నేరస్తునికి కూడా రాత్రి సమయంలో తీర్పులు రాత్రి సమయాల్లో తీర్పులు చెప్పరు. కానీ యేసు ప్రభు తీర్పు చెప్పేశారు రాత్రి వేళ. ఏ వ్యక్తిని కూడా మల్టిపుల్ న్యాయస్థానాలకి ఒక్క రోజులోనే తిప్పరు, కానీ యేసు ప్రభువుని తిప్పారు. అన్న కైపల దగ్గర తీసుకెళ్లారు. ఆ టైంలో ప్రధాన యాజకుడైన అన్న దగ్గర తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి హేరోద్ దగ్గరికి, ఆ పిలాత్ దగ్గరికి, పిలాత్ నుండి మళ్ళీ హేరోద్ దగ్గరికి, హేరోద్ నుండి మళ్ళీ పిలాత్ దగ్గరికి, ఇలా యేసు ప్రభువారిని అటు ఇటు తీర్పుల కోసం తిప్పుతూ ఆఖరికి ఆయనలో ఏ నేరం, ఏ దోషం నాకు కనబట్ల. ఐ ఫైండ్ నో బేసిస్ ఫర్ ద డెత్ సెంటెన్స్ ఇన్ జీసస్. దట్స్ వాట్ పైలట్ సెడ్. ఇన్ని జరిగిన తర్వాత యేసు ప్రభు వారికి శిలువ మరణం విధించబడినప్పుడు ఆయన వినమ్రతతో శిలువను భుజం మీద వేసుకుని యెరూషలేము వీధిలో నడవడం ప్రారంభించాడు. యు నో వన్ థింగ్ డియర్ ఫ్రెండ్స్, ఆ శిలువ కేవలం ఒక 80 కేజీలు ఉన్న చెక్క మాత్రమే కాదు, ఒక 80 కేజీల బరువైన మురాను మాత్రమే కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ సర్వలోకములో ఉన్న మనుషులందరి పాపము ఆ శిలువ రూపంలో యేసు ప్రభు మీద ఏం చేయబడింది? మోపబడింది. మోసాడు, ఆయన భరించాడు. ఆ శిలువను మోసుకుంటూ యేసు ప్రభు ఆ కల్వరి మార్గం గుండా, దాన్ని లాటిన్ భాషలో వయా డొలోరోసా అంటారు, అనగా శిలువ మార్గము. యేసు ప్రభు వారు వెళ్ళిన మార్గం గుండా ఆయన వెళ్ళి గొల్గోతా, హిబ్రూ భాషలో గొల్గోతా, లాటిన్ భాషలో క్యాల్వరీ, ఇంగ్లీష్లో కూడా అదే మాట తీసుకొచ్చారు, తెలుగులో కపాలం అనబడిన స్థలం. అక్కడికి తీసుకొచ్చి యేసు ప్రభు వారిని సిలువ వేశారు. అందరూ ఆయన చుట్టూ చేరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు నోరు తెరిచి ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయంలో, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అందరూ కూడా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చదివితే యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట అక్కడ రాయబడింది. చదువుతున్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై ఏం వేశారట? చీట్లు వేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ద ఫస్ట్ మెసేజ్, ద ఫస్ట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద క్రాస్ ఇస్ దిస్: ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. మానవ పాపమునకు పాప క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయి? క్షమించుమని ప్రార్థన చేసిన యేసయ్య. క్షమాపణ. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మనిషికి లభించే ఒక అపూర్వమైన బహుమానం ఏంటో తెలుసా? క్షమాపణ. నీ పాపములకు, నా పాపములకు, మన అపరాధములకు క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. హీ ఈజ్ ద ఫర్గివింగ్ గాడ్. నీవు చేసిన దౌర్భాగ్య పనులను బహుశా నీ కుటుంబ సభ్యులు, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, తోబుట్టువులు కానీ క్షమించలేకపోవచ్చు. నీవు చేసే దౌర్భాగ్య పనులను నీ భర్త, నీ భార్య క్షమించలేకపోవచ్చు. వ్యవస్థలో కొన్నిసార్లు క్షమించలేకపోవచ్చు, కానీ క్షమించగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రాజేంద్ర జక్కల్ అనబడే ఒక వ్యక్తి మన భారతదేశంలో పూనా నగరాన్ని కేంద్రంగా చేసుకుని సీరియల్ కిల్లింగ్స్ చేస్తుండేవాడు. సీరియల్ కిల్లర్. ఒకదాని తర్వాత మర్డర్ చేస్తుండేవాడు. చాలా కష్టం మీద అతను పట్టుకుని జైల్లో పడేశారు.
ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు, మిగతా కోర్టులన్నీ, ఆల్మోస్ట్ అన్ని కోర్టులు కూడా అతనికి హ్యాంగింగ్ చేసేయాలని చెప్పి హ్యాంగ్ చేయాలనే తీర్పు ఇచ్చారు. రాష్ట్రపతి గారి క్షమాభిక్ష పెట్టుకుంటారు, ఆయన కూడా తిరస్కరించాడు. వేసేయండి అనగానే రాజేంద్ర జక్కల్ని ఉరేసి చంపేశారు, చచ్చిపోయాడు. కానీ చనిపోకముందు అతని దగ్గర ఒక కాగితాన్ని వారు చూశారు, ఒక పేపర్ని చూశారు. ఆ పేపర్లో ఒక ఉత్తరం రాస్తూ ఇలా రాశాడు. ఒకప్పుడు రాజేంద్ర జక్కల్ అనబడే వ్యక్తి చాలా భయంకర వ్యక్తే, కాదంటలేదు. నా అంత క్రూరుడు, మూర్ఖుడు, దుష్టుడు ఇంక ఈ భూమి మీద ఎవరు ఉండరు. కానీ నేను యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకున్న తర్వాత నా జీవితంలో పాపక్షమాపణ పొందాలని ఆశించాను. రాజ్యాంగం నన్ను క్షమించదని, ఐపీసీ నన్ను క్షమించదని, లేదా కోర్టులు నన్ను క్షమించవని నాకు తెలుసు, నేను చేసిన నేరాలు అలాంటివి కాబట్టి. కానీ లోపల నా ఆత్మ మాత్రం క్షమించబడకపోతే నేను పోయేది నరకానికనే గుర్తించాను. అందును బట్టి ఒకవేళ నన్ను ఈ లోకం క్షమించలేకపోవచ్చేమో, కానీ నన్ను క్షమించగలిగే దేవుని పాదాల మీద పడ్డాను. రాజేంద్ర జక్కల్ ఉరిశిక్షతో చచ్చిపోతున్నాడని మీరందరూ విన్నప్పుడు అందరూ జాగ్రత్త వినండి. ఒకప్పుడు రాజేంద్ర జక్కల్ భయంకర వ్యక్తి, కానీ ఇప్పుడు కాదు. మారిన వ్యక్తిగా యేసు ప్రభు పాదాల దగ్గర ఉండడానికి వెళ్ళిపోతున్నానని ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం సంచలనం సృష్టించింది మన భారతదేశంలో. ఒక మారిన వ్యక్తిగా నేను ఈ భూమి మీద నిష్క్రమిస్తున్నాను నా యేసయ్య పాదాల దగ్గర ఉండడానికి. నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వు దేవునితో సహవాసం చేయలేవు. నీ పాపాలు క్షమించబడకపోతే ప్రార్థన నీవు మనస్ఫూర్తిగా చేయలేవు. నీ పాపాలు క్షమించబడకపోతే దేవునికి ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. నీ పాపాలు క్షమించబడకపోతే, నీ మీదన్న పాప శిక్ష కొట్టివేయబడకపోతే, యేసు ప్రభు నీ కొరకు సిలువలో ప్రాయశ్చిత్తం చేశారని, పాప సంహారం యేసు ప్రభు చేశారని నువ్వు నమ్మకపోతే, విశ్వసించకపోతే, నీ పాపాలు నీ మీద అలాగే నిలిచి ఉంటాయి. అవి నిన్ను తీర్పులోనికి, ఆ తర్వాత నిత్య నరకంలోకి నెట్టేస్తాయి. కానీ ఎప్పుడైతే ప్రభువారు నా స్థానాన్ని కోరుకున్నారు, నాకు బదులుగా, నాకు మారుగా యేసు ప్రభు శిలువ మీద మరణించారని మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముతావో, విశ్వాసం ఉంచుతావో, యేసు ప్రభు నీ కొరకు కార్చిన అమూల్యమైన రక్తములో నీ ప్రతి పాపాన్ని కడిగి నిన్ను పవిత్రపరిచి, నూతనపరిచి, నిన్ను నూతన వ్యక్తిగా మార్చినప్పుడు నీవు ఆయనతో చక్కని సహవాసం కలిగి ఉండగలవు. ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అన్న గ్యారంటీ నీకు రావడానికి కారణం ఏంటో తెలుసా? నీ పాపాలు క్షమించబడినప్పుడే. లేఖనాల్లో అనేక మాటలు మనం చూస్తాం, క్షమాపణ గురించిన మాటలు ఎన్నో లేఖనాల్లో రాయబడ్డాయి. అవన్నీ చూపించిన సమయం లేదు. కానీ వెన్ యు కమ్ టు ద క్రాస్ ఆఫ్ జీసస్ యువర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. నీ పాపాలు క్షమించబడతాయి. ఇంకా నీ మీద ఆ సిన్కి సంబంధించిన, పాపానికి సంబంధించిన గిల్ట్ ఇంకా నీ మీద ఉండిపోయిందా? దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నావా? ఆయనతో ఒక సత్సంబంధాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నావా? నీ పాపము నీకు, నీ దేవునికి అడ్డుగా నిలబడినయా? ప్రభువు నిన్ను రక్షించాలనుకున్నా, నీ యొక్క మాటలను, నీ ప్రార్థనలు దేవుడు విందామనుకున్నా, ఆయన చెవులు మందంగా లేకపోయినప్పటికీ, ఆయన చెయ్యి కొరచగా లేకపోయినప్పటికీ, ఎందుకు కొన్నిసార్లు దేవుని మహిమను నువ్వు పొందలేకపోతున్నావంటే నీ పాపములు నీకు, నీ దేవునికి ఎలా వచ్చినాయి? అడ్డుగా వచ్చేసాయి. అవి తొలగించబడాలనే నీ కొరకు యేసు ప్రభు శిలువ మీద మరణించారు. దారదారులుగా తన రక్తాన్ని నీ కోసం కార్చారు. నువ్వెవరైనా సరే ఉదయ కలిసిన ఆయన దగ్గరికి రాగలిగితే, మనస్ఫూర్తిగా ఆయన వేడుకోగలిగితే, ప్రభు నీ పాపాలకు క్షమాపణ ఇస్తారు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే దేవుని ద్వారా మనం పాపక్షమాపణ పొందుకున్న ఉంటామో, మనము నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండి మన చుట్టూ ఉన్న వారిని కూడా ఏం చేయగలుగుతాం అన్నమాట? క్షమించగలుగుతున్నాను. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, నువ్వు ఎవరినైనా ప్రేమించగలుగుతున్నావు అంటే, ఎవరినైనా క్షమించగలుగుతున్నావంటే, స్వార్థం లేకుండా ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నావంటే, ఆనందంగా సంతోషంగా బ్రతకగలుగుతున్నావంటే, ఈ అద్భుతమైన కార్యములన్నిటికీ పునాది ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం అతిశయించడానికి ఏమీ లేదు. ఒకవేళ ఎవరినైనా మనం క్షమించామంటే, నేను చాలా గ్రేట్ అండి, క్షమించానండి అని కొన్నిసార్లు అతిశయపడడానికి అవకాశం లేదట. ఎందుకోసం తెలుసా? అలా క్షమించడానికి మనకు స్ఫూర్తినిచ్చింది, అలా క్షమించడానికి మనం పురుకొల్పుతుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితమే. హల్లెలూయా. సిలువలో ఆయన చేసిన గొప్ప కార్యమే ఈ రోజున మనందరికీ గొప్ప స్ఫూర్తిగా కనబడుతూ ఉంది. కోరీ టెన్ బూమ్ అనబడే ఒక ఆమె, ఆనాడు నాజీ పార్టీ, జర్మనీ దేశానికి సంబంధించిన హిట్లర్ సైన్యం ప్రపంచాన్నంతా కూడా భయంకరంగా వేధిస్తున్న తరుణంలో, యూదులు అనబడిన వారిని కనబడితే చంపేయండి, ఓచకోత కోసేయండి అనే ఆర్డర్స్ ఉన్న కాలంలో కోరీ టెన్ బూమ్ అనే ఆమె
తన ఇంటిలో చాలామంది యూదులను దాచిపెట్టింది. అది మరణానికి తగిన నేరం అని తెలిసి ఆమెకి అలా దాచిపెట్టడం వలన ఒకవేళ దొరికితే వాళ్ళకన్నా ముందు ఈమెని చంపేస్తారని తెలుసు. అనుకున్నట్టుగానే ఒక రోజున ఆ వెతికే వాళ్ళు వచ్చారు. కొరిటెన్ బూమ్ తన యొక్క అక్క బెట్సీని తీసుకుని వెళ్ళిపోయారు. భయంకరమైన విచిత్రమైన హింసలకు గురి చేశారు అక్క చెల్లెలిద్దరినీ కూడా. అక్క ముందు చెల్లి ముందు అక్కను భయంకరంగా చెరిపేస్తుండేవారు. ఆ దృశ్యాన్ని కళ్ళతో అలా చూస్తూ ఉండగా మనసులో ఎలాంటి భావాలు ఉంటాయో మీరు ఆలోచించండి. ఎస్పెషల్లీ ఒక సైనికుడు ప్రతిరోజు వచ్చి కొరిటెన్ భూమి యొక్క తన యొక్క సహోదరిని చాలా భయంకరంగా ఇబ్బంది పడడం ఏమో కళ్ళారా చూసింది. ఆ స్థానంలో ఎవరైనా ఉంటే, ఒకవేళ ఈ భూమి మీద నేను బ్రతుకుంటే కనుక నేను ఎవరినైనా చంపేయాలనుకుంటే మొట్టమొదటి స్థానంలో వీడే ఉంటాడు, వీడిని చంపేస్తాను అని ఎవరైనా సరే, మానవ మనసు ప్రతీకారాన్ని కోరుకునే మనసు, కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ప్రతీకారాన్ని కోరుకునే మనసు, అలాంటి పరిస్థితుల్లో కొరిటెన్ బూమ్ ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి బెట్సీ చచ్చిపోద్ది. కానీ కొరిటెన్ బూమ్ దేవుని మహాకృపను బట్టి బయటకు వస్తుంది. చెరసాల నుంచి విడుదల పొందిన తర్వాత ఒక రోజున ఒక చర్చిలో ఆమె కూర్చుని ఉన్నప్పుడు తన సహోదరిని భయంకరంగా పాడు చేసి చిత్రహింసలకు గురి చేసిన ఆ సైనికుడు ఒకసారి ఆ చర్చిలో కనబడతాడు. కనబడగానే దగ్గరికి వెళ్ళి కొరిటెన్ బూమ్, మై డియర్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ అని పిలుస్తుంది. ఏమని చూడగానే అవాక్ అయిపోతాడు. ఎన్నోసార్లు ఆమె కళ్ళ ముందు తన సహోదరిని పాడు చేసిన వ్యక్తి, ఇష్టానుసారం ప్రవర్తించిన వ్యక్తి కళ్ళ ముందు కనబడగానే మనమైతే మరొకలా స్పందిస్తామేమో, కానీ కొరిటెన్ బూమ్, మై డియర్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ, ఆ ఒక్క మాటతో కళ్ళం నీళ్ళు వచ్చేసింది అతనికి. వాట్ ఏ గ్రేట్ లవ్, వాట్ ఏ గ్రేట్ ఫర్గివ్నెస్. ఎందుకు ఈరోజు ఇంకా ప్రపంచంలో క్షమాపణ అనే మాట వినబడుతుంది? ఎందుకు ప్రపంచంలో ప్రేమ అనే మాట వినబడుతుంది? దీనికి స్ఫూర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి, వీరేం చేస్తున్నారు వీరికి తెలియట్లేదయ్యా, వీరిని క్షమించు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త ఆయన. మన క్షమాపణ కోసం ఉవ్విళ్ళురుతున్న ఆయన, మన క్షమాపణ కోసం ఆయన ఎంతగానో ఆశించి నీకు నాకు పాప క్షమాపణ ఇవ్వడం ద్వారా మనందరూ నిత్య రాజ్యాన్ని కైవసం చేసుకోవాలనే యేసు ప్రభువారు ఇష్టపడ్డారు.